హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు ఫోన్‌పే రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటే కనుక మీకు అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు, "నీ క్యూఆర్ కోడ్ షేర్ చేయి, మీకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాము" అనేసి. సో, అలాంటప్పుడు మీరు మీ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేయాలనుకుంటే, ఆ క్యూఆర్ కోడ్ మీరు ఎక్కడ చూసుకోవచ్చు మీ యొక్క క్యూఆర్ కోడ్. అలాగే ఎలా షేర్ చేయాలి, డౌన్‌లోడ్ ఎలా చేయాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ముందుగా ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది లేటెస్ట్‌గా ఫోన్‌పే అప్డేట్ అయిన తర్వాత కొంచెం మనకి డిఫరెంట్‌గా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ మీది తెలుసుకోవాలంటే గనక ఏదైతే ఇక్కడ టాప్ లెఫ్ట్‌లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడీస్ అనేసి ఇక్కడే మీకు ఫస్ట్‌లోనే కనిపిస్తుంది. సో, దాని మీద మనము క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసారు కదా, రిసీవ్ మనీ. సో, రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీ యూపీఐ యాప్ అంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుందో, సో, ఈ క్యూఆర్ కోడ్‌ని మనము ఎవరికైనా షేర్ చేస్తే గనుక మనము మనీ రిసీవ్ చేసుకోవచ్చు మన క్యూఆర్ కోడ్‌కి. సో, దానికోసం అయితే ఇక్కడ షేర్ క్యూఆర్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో, ఈ షేర్ క్యూఆర్ మీద మనము క్లిక్ చేస్తే గనుక ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది యూనిక్‌గా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ మీకే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో, ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు వాళ్ళకి షేర్ చేయవచ్చు వాట్సాప్ ద్వారా కానీ. సో, షేర్ క్యూఆర్ కోడ్ అనగానే మీకు ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. క్విక్ షేర్, వాట్సాప్, అలాగే మీరు జీమెయిల్ ద్వారా కూడా మీరు షేర్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్, సో మెసేజెస్లో కూడా మీరు షేర్ చేయవచ్చు. ఇలాగ మీకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు దాని నుంచి షేర్ అయితే చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ వాట్సాప్ ద్వారా షేర్ చేసి చూపిస్తున్నాను. యాప్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో దాని ద్వారా షేర్ చేయొచ్చు. సో, నేను ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ ద్వారా షేర్ చేసి చూపిస్తున్నాను. వాట్సాప్ సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ మీరు మీ కాంటాక్ట్‌ని ఎవరికైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యారో మీద ట్యాప్ చేస్తే మనం రెగ్యులర్‌గా వాట్సాప్‌లో ఎలా సెండ్ చేస్తామో అలాగే సెండ్ చేయడమే. సో, ఇక్కడ మీకు వెంటనే మీ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో, దీన్ని సెండ్ చేస్తే కనుక వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి వాళ్ళు మీకు పేమెంట్స్ అయితే పంపించవచ్చు. సో, మీరు పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ అనేది మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా వాట్సాప్ ద్వారా మనము క్యూఆర్ కోడ్ షేర్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ కూడా ఎలా చేసుకోవాలో అనేది మళ్ళీ ఫోన్‌పే యాప్‌లోకి వెళ్ళి చూద్దాము. సో, ఏదైతే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా! సో, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడీస్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ షేర్ క్యూఆర్ పక్కనే మనకి డౌన్లోడ్ క్యూఆర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, డౌన్లోడ్ క్యూఆర్ అందాము. సో, క్యూఆర్ కోడ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఇన్ యువర్ డౌన్లోడ్స్ ఫోల్డర్. సో, మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో అయితే మీకు క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయ్యి సేవ్ అయిపోతుంది. సో, మీరు అది వ్యూ చేయాలంటే కూడా మీరు వ్యూ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు దేంతో వ్యూ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి. నేను గ్యాలరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఏదైతే మన క్యూఆర్ కోడ్ ఉందో అది ఇక్కడ మనకి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇది ఇక్కడ నుంచి కూడా మీరు షేర్ చేయొచ్చు. షేర్ అనగానే మళ్ళీ మీకు ఇందాకట్లాగే మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. సో, వాటిలో మీరు ఏ ఆప్షన్ కావాలంటే అది సెలెక్ట్ చేసి వాళ్ళకి మీ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేయొచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మన క్యూఆర్ కోడ్‌ని మన ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ షేర్ చేయొచ్చు మనీ రిసీవ్ చేసుకోవడానికైతేను. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.